నమస్తే, నేను మీ శ్రవంతి. రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా మన సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే గారు ఎక్కువ నిఘా అయితే పెట్టారు. వెమ్లవాడ ఠాణాలో వివరాలు పరిశీలిస్తున్న ఎస్పీ మహేష్ బి గీతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. మంగళవారం పట్టణ ఠాణాకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి కేసులు వివరాలు పురోగతిపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు సేవలు ఉండాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు స్పందించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వెమ్లవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వెమ్లవాడ అనగానే మనకు దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుర్తుకొస్తుంది. అక్కడికి చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచి అయితే భక్తులు తరలి వస్తుంటారు. ఎలాంటి అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా కొంచెం మీ సక్రమంగా డ్యూటీ చేయాలి. ఎవరికైనా ఏదంటే సమస్య వస్తే ఆన్ ది స్పాట్ లో వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి అయితే వారు ఆ కార్యక్రమంలో తెలియజేశారు. ముఖ్యంగా చట్టపరమైన స్పందించి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ముఖ్యంగా విధులపై నిర్లక్ష్యం వహిస్తే ఆ శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గారు తెలియజేశారు. ఒకసారి చూడొచ్చు. ఇందులో చాలా మంది డిఎస్పీ మహేష్ బి గీతే గారితో పాటు ఎస్ఐలు, సిఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.